గత కొంతకాలం నుండి సోషల్ మీడియాలో హీరోయిన్ త్రిషపై నడుస్తున్న రూమర్స్ ని మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రముఖ తమిళ సూపర్ స్టార్ టీవీకే అధినేత విజయ్ తో ప్రేమయానం నడుపుతోంది. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రకరకాల వార్తలొచ్చాయి. స్వయంగా వీళ్ళిద్దరూ కలిసి కొన్ని ఈవెంట్స్ కూడా పాల్గొనడం తమిళనాడు మొత్తం హాట్ టాపిక్ అయింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇన్స్టాగ్రామ్ లో త్రిష పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు అభిమానులను ఆమె అయోమయంలోకి నెట్టేసింది. ఆమె మాట్లాడుతూ ఇన్ని రోజులు నేను సినిమాలు మానేస్తున్నానని ఓ పెద్ద వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని 4 పిల్లల్ని కన్నాను అంటూ రకరకాల ఫిక్షన్ స్టోరీలు అల్లారు. ఇప్పుడు కూడా అలాంటివేమైనా మిగిలున్నాయా అని వ్యంగ్యంగా తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందించింది. సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రూమర్స్ వినిపిస్తోన్న సమయంలో వాటికి బ్రేక్ వేయాల్సింది పోయి విజయ్ తో కలిసి ఈవెంట్స్ లో పాల్గొని సమాజానికి మేమిద్దరం కలిసే ఉన్నామని చెప్పకనే చెప్పినట్టు చెప్పి ఇప్పుడు అకస్మాత్తుగా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చిందేంటి అంటే ఎన్నికల్లో ఓట్ల కోసం విజయ్ కొన్నాళ్లు ఇది రూమర్ గానే ఉంచుదామని త్రిషతో చెప్పి ఇలాంటి పోస్ట్ వేయించాడా, లేదంటే వేరే ఏదైనా ఉద్దేశం దాగుందా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అంతేకాకుండా త్రిష తెలివిగా ఓ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకున్నానంటూ చెప్పుకొచ్చింది. విజయ్ వ్యాపారవేత్త కాదు, సినీ నటుడు, రాజకీయ నాయకుడు. చాలా తెలివిని ఉపయోగిస్తూ ఆమె ఇలాంటి కామెంట్స్ చేసిందంటున్నారు నెటిజన్స్. అయితే త్రిష తనపై వచ్చేవి మొత్తం రూమర్స్ అని చెప్పే ప్రయత్నం అయితే చేసింది, కానీ జనాలు దానిని నమ్మే స్థితిలో లేరు. ఇలాంటి హైడ్రామాలు చూసి చూసి బాగా పండిపోయారు. ఇలాంటి సమయంలో ఇలాంటి అవుట్డేటెడ్ స్ట్రాటజీలకు పడిపోయేంత అమాయకత్వం ఇప్పుడు జనాల్లో లేదు. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఎన్నికల తర్వాత పెళ్లి చేసుకుంటారు చూడండి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.